నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు। కపిలేశ్వర ఆలయంలో వైభవంగా దీపోత్సవం। రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా యువనేత నిర్దోషిగా బయటకు వస్తారు। 2014లో వైఎస్ఆర్సీపీదే అధికారం, జగనే ముఖ్యమంత్రి। తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా। పంచాయతీల్లో అబ్బురపరుస్తున్న తెలుగు ఉత్సవాల సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న విద్యార్థులు। ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్న అధికారులు। వార్తల్లోని వివరాలు। కార్తీక మాసం కావటంతో తిరుపతిలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి। శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం। అందుకే భక్తులు కార్తీక మాసాన్ని పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు। వేకువజామునే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు। ఉదయం సాయంత్రం ఆలయాలలో దీపాలు వెలిగించి పూజలు చేస్తారు। అందుకే శివాలయాన్ని ఈ మాసంలో పౌర్ణమి తిథి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరొచ్చింది। ఇంత విశిష్టత ఉన్నందున కార్తీక మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుపతిలో శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి। నగరంలోని కపిలేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది। కపిలతీర్థం కార్తీక దీపోత్సవ శోభతో కలకలలాడుతోంది। సంధ్యవేళలో నేతి దీపాల కాంతుల నడుమ కపిలేశ్వర స్వామివారి ఆలయం కొత్త అందాలను సంతరించుకుంది। కపిలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం కృత్తిక నక్షత్రంలో కార్తీక దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు। ఈ దీపోత్సవాన్ని నగర మహిళలు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। అలాగే ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మోహన్ బాబు దీపోత్సవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుణ్య ప్రదేశంలో నివసిస్తున్న తిరుపతి ప్రజలు అదృష్టవంతులని అన్నారు। పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజు। నేను మా విద్యాలయాలకు వచ్చాను। ఈ రోజు ఏమిటి విశేషం అంటే ఇలా చెప్పుకొచ్చారు। అదృష్టవంతులం తిరుపతిలో పుణ్యక్షేత్రం అలిపిరి ఈశ్వర భగవానుడు నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు రావడం చూడడం। నేను ఈశ్వరుని వరాన పుట్టాను, అందుకే బత్తినయ్య స్వామిని మా ఊరి దగ్గర ఉన్నారు, ఆయన వరాన పుట్టాను కాబట్టి భక్తోత్సవం పెట్టారు। ఆ తర్వాత గురువుగారు మోహన్ బాబును పెట్టారు। చాలా పుణ్యక్షేత్రం, పుణ్యదినం। ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటారని ఆ భగవంతుని కోరుకున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు, తప్పు। ప్రపంచ తెలుగు మహాసభల నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించిన టెండర్లను అధికారులు పరిశీలించారు। మంగళవారం తిరుపతిలోని సాహితీ భవనంలో ఉన్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన కార్యాలయంలో వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు టెండర్లను పరిశీలించారు। టీటీడీ ఎస్సీ రాములు, ఆర్ఎండ్బి ఎస్సీ శివకుమార్, నగరపాలక సంస్థ ఎస్సీ ఆనందరావు, ఎస్పీడీసీఎల్ ఎస్సీ సుబ్బరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ టెండర్లను పరిశీలించారు। టీటీడీ, ఆర్ఎండ్బి, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెండర్ల బాక్సులను తెరచి అందులోని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు। టీటీడీలో ఏర్పాటు చేసిన బాక్సులో 6 దరఖాస్తులు, ఆర్ఎండ్బిలో ఏర్పాటు చేసిన బాక్సులో 8 దరఖాస్తులు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్సులో 4 దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు। మొత్తం 18 దరఖాస్తులు వచ్చాయని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు చెందిన వివిధ సంస్థలు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు। ఈ కార్యక్రమంలో టెండర్దారులు, అధికారులు పాల్గొన్నారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చిత్తూరు పట్టణంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। ప్రతి ఏడాది పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం నుండి అన్ని దేవాలయాలు, ప్రధానంగా శైవ దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తారు। నేడు కార్తీక నక్షత్రం పౌర్ణమి కావడం వల్ల భక్తులు ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు। చిత్తూరు శ్రీ కామాక్షంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానము నందననామ సంవత్సరం కార్తీక మాసం పూర్తిగా ఉదయము ఆలయంలో స్వామి అమ్మవార్లకు మురుగర్ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిగింది, జయప్రదంగా జరిగింది। ఉదయము సాయంత్రం ఈరోజు ఇళ్లలో దీపాలు పెట్టేవాళ్ళు పెడతారు। మనకు ఇక్కడ అరవ సాంప్రదాయం ప్రకారంగా ఈ ఆలయంలో పౌర్ణమి మీద
పౌర్ణమి నాడు కార్తీక దీపం వెలిగించే ఆనవాయితీ. అందువల్ల ఉదయం రేపు 28/11/2012 బుధవారం మహాభిషేకము, స్వామివారి గ్రామోత్సవం జరుగును. తదుపరి సాయంత్రం 5:30 గంటలకు కార్తీక దీపం అతివైభవంగా జరగనున్నది. ప్రచార బోర్డులను తెలుగు భాషలోనే ఏర్పాటు చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖ సహాయాధికారి సాల్మాన్ హెచ్చరించారు. అంతరించిపోతున్న మాతృభాషను పరిరక్షించుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రక్రియను చాలా సంవత్సరాల ముందే ప్రారంభించినా సక్రమంగా అమలు చేయకపోవడంతో సత్ఫలితాలను సాధించలేకపోయిందనే చెప్పాలి. అయితే డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు మళ్లీ తమ కర్తవ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక గాంధీ రోడ్లో కార్మిక శాఖ సహాయాధికారి సల్మాన్ నేతృత్వంలో సిబ్బంది దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. ఆంగ్ల భాష వద్దు, తెలుగు భాషే ముద్దు అని దుకాణ యజమానులకు సూచించి ప్రచార ఫలకాలను మార్చమని ఆదేశించి నోటీసులను జారీ చేశారు. నోటీసుతో పొందుపరిచిన గడువులోపు ప్రచార ఫలకాలలో తెలుగు భాషలోకి మార్చకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దుకాణములు సంస్థములు చట్టాన్ని కార్మిక శాఖ నిర్వహిస్తుంది. తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి షాపుల పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు లైసెన్స్ తీసుకునేటప్పుడు మాకు తెలుగులో ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేసేసి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు. తదుపరి వాళ్ళు ఇంగ్లీష్లో బోర్డులు పెట్టడం వల్ల ఇది చట్ట ప్రకారం నేర విరుద్ధమని రూల్ 29E కింద నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ నోటీస్ ముట్టిన 7 రోజుల లోపల వీరందరూ కూడా వాళ్ళ నామఫలకం అంటే నేమ్ బోర్డుని మరి తెలుగులో వాళ్ళు ప్రదర్శించాలా. తెలుగులో ప్రదర్శించకపోతే మాత్రం చట్టపరంగా మేము చర్య తీసుకుంటాము. వారు మాకు సహకరించని పక్షంలో వీరందరినీ కూడా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వీరి మీద కేసు వేయడం జరుగుతుంది. మరి అప్పుడు అక్కడ వారికి జుర్మానా కూడా విధిస్తారు. ఆ జుర్మానా విధించిన తర్వాత సెకండ్ అఫెన్స్, థర్డ్ అఫెన్స్ కూడా ఉంటుంది. అది సివియర్గా ఉంటుంది. పిల్లల బాగోగులను తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుంటే సమాజంలో అనాథ పిల్లలే ఉండరని తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ కుర్మారావు పేర్కొన్నారు. సమాజంలో పెరుగుతున్న అనాథ పిల్లల వలసను అరికట్టేందుకు గ్రాసం బాల తేజస్సు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి రైల్వే స్టేషన్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేషన్ మేనేజర్ కుర్మారావు, రైల్వే సిఐ రామ్మోహన్, ఇతర ప్రముఖులు హాజరై తప్పిపోయిన పిల్లల సమీకరణ, వారి సంరక్షణ అనే అంశాలపై చర్చించారు. పలు విభాగాల రిటైర్డ్ ఉద్యోగుల సూచనలు, సలహాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కుర్మారావు మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణ, పర్యవేక్షణ కొరవడినప్పుడే పిల్లలు ఇళ్లలో నుంచి పారిపోవడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఆసక్తి లేని పనులపై పిల్లల్ని ఒత్తిడి తీసుకురావడం కూడా మరో కారణంగా ఆయన పేర్కొన్నారు. కారణాలు ఏవైనప్పటికీ తప్పిపోయినా పారిపోయి వచ్చిన పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామని, దీనిలో బాల తేజస్సు స్వచ్ఛంద సంస్థ కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఎంతమందిని సమీకరించాం, ఎంతమందికి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయగలిగాం, తప్పిపోయిన పిల్లల్ని మనం ఏ విధంగా వాళ్ళని ఆలనా పాలనా చూస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతమంది పంపించాం, ఇక్కడ ఎంతమంది ఉంచాం, వాళ్ళని ఈ రిజల్ట్స్ మొత్తం చేయడానికి అప్పుడప్పుడు ఈ సమావేశాలు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరితో, రైల్వే స్టేషన్ ఏరియాలో లోకల్గా ఉండే వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పరచుకొని మా అచీవ్మెంట్ మేము ఇంత చేయగలిగాం, దీని ద్వారా ఈ పిల్లల్ని అందరినీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతమందిని హ్యాండ్ ఓవర్ చేసాం, తర్వాత కొంతమందిని ఒక విద్యార్థులుగా తీర్చిదిద్ది సొసైటీకి పనికొచ్చేటట్టు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎనలైజ్ చేసాం, సమీకరించుకోవడం అన్నమాట. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సలహాలు, సహాయ సహకారాలు తీసుకొని ఇది ఎలాగ మనం పరిష్కరించాలి ఈ సమస్యను అనేదానికి ఎప్పటికప్పుడు ఆలోచించుకోవడం ఈ సమావేశం. అనంతరం రైల్వే సిఐ రామ్మోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆదరణ తగ్గినప్పుడే పిల్లలు ఇల్లు వదిలి బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారని, అయితే అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్య ఉండదని అన్నారు. తన 2 ఏళ్ల పదవీ కాలంలో తిరుపతి రైల్వే స్టేషన్లో సుమారు 120 మంది తప్పిపోయిన, పారిపోయిన పిల్లల్ని చేరదీసి వారి సంరక్షణ కోసం బాల తేజస్సుకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ పిల్లల్ని సన్మార్గం వైపు నడిపించేందుకు విద్యా బుద్ధులు నేర్పుతూ వారికి కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరుగుతోందని వివరించారు. బాల తేజస్సు సంస్థ సేవలు అభినందనీయమని, రైల్వే శాఖ తరపున వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ రాజేంద్ర,
కోఆర్డినేటర్ చైతన్య, సభ్యులు గంగయ్య, నాగలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక చిల్డ్రన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ అని పెట్టారు సార్ కొత్తగా. దానికి త్రూఅవుట్ స్టేట్ నుంచి బోర్డ్స్ ఇష్యూ అయినాయి. దానికి ప్రతి స్టేషన్లో ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఎంతమందిని అప్పగించడం జరిగింది, ఎవరికి అప్పగించడము, మళ్ళీ ఎన్ని రోజులకు మనకు తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి అప్పగిస్తున్నాం. పక్కా రికార్డెడ్గా ఒక ఆఫీసర్ని పెట్టాం సార్. హెడ్ క్వార్టర్స్, హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో పెట్టినాం. వాళ్ళు కూడా ఫంక్షనింగ్లో చాలా బాగా యాక్టివ్గా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ మాకు దీనికి స్టేట్ డైరెక్టర్ మా రైల్వే అడిషనల్ డీజీ గారు నేర్చారు సార్. ఇప్పుడు యాక్చువల్గా మేము ఈ పిల్లలను కూడా మాకు దొరికిన తర్వాత యూనిఫామ్తో ఎక్కడికి తీసుకుపోయే చట్టం లేదు సార్. దాన్ని జైలు అనడానికి లేదు, అది ఒక చట్టము. అక్కడ అప్పగించి 18 years క్రాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళను రిలీవ్ చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. మంగళవారం చిత్తూరులోని ఫాదీ మహల్లో విద్యుత్ కోతలు, పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఐ, సిపిఎం పార్టీలు సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వం కారణం అన్నారు. ప్రభుత్వం రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నా విద్యుత్ కోతలు కొనసాగుతుండడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలకు అదనపు విద్యుత్ ఇవ్వాలి, చిన్న తరహా పరిశ్రమలకు 5 రోజులు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి, 7 గంటలు వ్యవసాయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటరత్నం, సురేంద్ర, సిపిఐ నాయకులు నాగరాజన్, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీలో తెలుగు భాష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మజ ఆధ్వర్యంలో తెలుగు భాష ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విస్తరణాధికారి నీలకంఠేశ్వర రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలకంఠేశ్వర రెడ్డి గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పరభాషా వ్యామోహంలో పడి మాతృభాషకు అన్యాయం చేస్తున్నామని, తద్వారా మన తెలుగు భాష అంతరించే పరిస్థితికి చేరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే జాతి, భాష తెలుగేనని గర్వంగా చెప్పారు. భాష తల్లితో సమానమని, అందుకే మన వాడుక భాషను మాతృభాషగా పరిగణిస్తామని అన్నారు. భాషను పరిరక్షించుకోవాలంటే మనమందరం తెలుగులోనే మాట్లాడుకోవాలని, అలాగే పరభాషా వ్యామోహం నుంచి బయటపడాలని సూచించారు. అనంతరం ఆ పంచాయతీలోని హైస్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ వేషధారణలో ఈ విద్యార్థులు ప్రదర్శించిన కళా నృత్య రూపాలు సభికులను అలరించాయి. అంతకుముందు తెలుగు భాష ఉత్సవాల సందర్భంగా పంచాయతీ కార్యదర్శి పద్మజ పర్యవేక్షణలో నిర్వహించిన ఆట పాటల పోటీలు, మహిళల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జేఏసీ చైర్మన్ కృష్ణమనాయుడు ఆరోపించారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు 2 రోజుల రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమనాయుడు మాట్లాడుతూ తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టిందని తెలిపారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట 27, 28వ తేదీల్లో రిలే దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. వెంటనే 10వ ఎస్ఆర్సీని నియమించాలి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, 2 సంవత్సరాలు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని, 177 జీవోను రద్దు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు భాస్కర్, వెంకటేశ్వర్లు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. 9వ అభ్యాసం వాళ్ళు రికమెండ్ చేసింది ఏమంటే మీరు చందా కట్టండి, మీకు ముందస్తు హెల్త్ కార్డులు ప్రభుత్వం దగ్గర తీసుకోండి అని వాళ్ళు రికమెండ్ చేసి పోయారు. అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు హెల్త్ కార్డులు ఇవ్వడానికి మేము రెడీ, మీరు చందా కట్టండి అన్నారు. మనమందరం చందాకు కూడా రెడీ అయ్యాం.
మన డబ్బులతో మనకు హెల్త్ కార్డులు ఇవ్వడం మనకు చెప్తుంది. కాదు, మేము కట్టే డబ్బు మా డబ్బులతో మాకు మీరు రియంబర్స్మెంట్ మా డబ్బులతో మాకు ముందస్తు ఇవ్వడానికి మీరు కోరిన విధంగా మాకొద్దు, మేము కోరిన విధంగా హెల్త్ కార్డులు కావాలని మనం ఈ రోజు కోరుతున్నాం. అంతర్జిల్లా కళాశాలల క్రీడా పోటీలు 2 రోజులు చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని 36 డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు కోఆర్డినేటర్ ఏసీ భరణీనాథ్ తెలిపారు. క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్ పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈరోజు స్పోర్ట్స్ గేమ్స్లో ఉమెన్ అండ్ మెన్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్ అండ్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ ఈవెంట్స్లో అన్ని ఈవెంట్స్ కూడా నిర్వహించి వీటిలో మొదటి స్థానం వచ్చినటువంటి జట్లు మరియు క్రీడాకారులు జోనల్ స్థాయి అనంతపురంలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ విజేతలైన వారు రాష్ట్ర స్థాయి పోటీలు కర్నూలులో నిర్వహిస్తారు. అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డిసెంబర్ 15వ తారీఖున హైదరాబాద్లో కమిషనర్ వారు నిర్వహించే ఫంక్షన్లో వారి చేతి మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్ఏఎస్డి అండ్ సమత విద్యాలయ వ్యవస్థాపకులు గోపీనాథ్ తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3న స్థానిక మహతి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ వేడుకలను టీటీడీ, రిహబిలేషన్ సొసైటీ ఫర్ ది డిజేబుల్ మరియు సమత విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బదిత, బుద్ధమాన్యం, అంగవైకల్యం, అంధత్వం, ప్రతిభా పాటవాలను వెలికితీసి వికలత్వం అభివృద్ధికి అడ్డురాదు అని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించనున్నామని చెప్పారు. మహతిలో జరగనున్న వేడుకల్లో పాల్గొనదలిచిన వారు నవంబర్ 30వ తేదీలోపు 6/1/22 ఆర్ఎస్ గార్డెన్స్ సమత విద్యాలయ సంస్థలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ అధ్యాపకులు విజయ్ కుమార్, అంజప్ప, వెంకటరమణ, హిందూ కిరణ్, నిరుపమ పాల్గొన్నారు. ఆర్ఈఎస్డి రిహాబిలిటేషన్ సొసైటీ ఫర్ ద డిజేబుల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించి అందులో భాగంగా సమతా విద్యాలయ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ బదిరా, బుద్ధమాన్యం పిల్లల కొరకు 2000 సంవత్సరంలో స్కూల్ స్థాపించడం అనేది జరిగింది. అందులో పుట్టుకతో మోగా చోడు ఉన్నటువంటి పిల్లలకి మాటలు నేర్పించి స్పీచ్ థెరపీ, ఆర్టీ ట్రైనింగ్ ద్వారా మాటలు నేర్పించి స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళని మామూలు పిల్లల్లాగా తయారు చేసి నార్మల్ స్కూల్లో జాయిన్ చేసి సొసైటీలో అందరితో ఈక్వల్గా అయ్యేలాగా మేము వాళ్ళని తయారు చేస్తున్నాము. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి నో ప్రాబ్లమ్స్ పుస్తక ప్రచురణ ఎంతో దోహదపడుతుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. సీనియర్ పాత్రికేయులు, రచయిత జిఆర్ మహర్షి ఓ దినపత్రికలో నో ప్రాబ్లమ్స్ పేరుతో కాలం నిర్వహించి వాటిని పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయనకు పలువురు అభినందనలు తెలపడంతో పాటు పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ అభినందన సభకు టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, శ్వేత పూర్వ డైరెక్టర్ భూమన్ అతిథులుగా హాజరై మహర్షి రచించిన నో ప్రాబ్లమ్స్ పుస్తకం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని రచయిత సాహిత్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నో ప్రాబ్లమ్స్ రచనలను పిల్లలచే చదివించడం ద్వారా వారిలో సమాజంపై అవగాహన కల్పించడంతో పాటు జంతు ప్రేమికులుగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు. అంతేకాక ఇలాంటి పుస్తక రచనలు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని తెలిపారు. నేటి సమాజంలో దిగజారిపోతున్న విలువల పరిరక్షణకు రచయిత చేసిన కృషి అభినందనీయమని చెప్పారు. మానవ జీవితం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నో ప్రాబ్లమ్స్ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. ఈ పుస్తకాలలో మనకు కనిపించడం, పుస్తకం చదువుతున్నంతసేపు కూడా ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాలు చదివినట్టు ఒక భావం ఒక పక్క, అలాగే స్వర్గీయ వాకాటి పాండురంగారావు గారి వ్యాసాలు చదువుతున్నట్టుగా ఆ రకమైన ఒక విమర్శతో కూడిన సలహా, అలాగే సభాధ్యక్షులు చక్కగా చెప్పినట్టుగా జంతువుల ద్వారా చక్కని సందేశాన్ని అందిస్తూ చమత్తులు విసురుతూ ఎన్ని చెప్పినా కూడా మళ్ళా మన యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ లాగా ఒక వర్డ్ లిమిట్ లో ఉండాలి. కాబట్టి ఎక్కడ దాన్ని విశదీకరించకుండా చదివిన వారికి వారి ఆలోచన పంథాకి సందేశాన్ని పరిమితం చేయడం ఇందులో ఉన్న గొప్ప లక్షణం. అనంతరం రచయిత జిఆర్ మహర్షి మాట్లాడుతూ హాస్యాన్ని 10 మందికి పంచడంతో పాటు
ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవితాన్ని అనుభవించాలనే సంకల్పంతో తాను నో ప్రాబ్లమ్స్ పుస్తకాన్ని రచించానని చెప్పారు. సమకాలీన రంగాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. తాను పాత్రికేయ వృత్తిలో ఉండడం వల్లే నో ప్రాబ్లమ్స్ పుస్తకాన్ని రచించగలిగానని అన్నారు. ఇది ప్రతి మనిషిలో మార్పును తీసుకురావాలని, వారి జీవితం సుఖమయం కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రచయిత జిఆర్ మహర్షిని పాత్రికేయ మిత్రులు, సాహిత్యాభిమానులు పుష్పగుచ్చాలు, శ్రీవారి చిత్రపటాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అలాగే పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని కుప్పం ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రత్నయ్య అధ్యాపకులకు పిలుపునిచ్చారు. కుప్పంలోని శాంతిపురం మండల పరిషత్తులో 4వ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ఆ నియోజకవర్గం అధ్యాపకులకు మహాసభలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ రత్నయ్య మాట్లాడుతూ, భాష మనుగడ సాధ్యమైనప్పుడే సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత ప్రపంచానికి తెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం గొప్ప సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ మహాసభల ద్వారా తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం అవుతాయని ఆయన ఆకాంక్షించారు. డిసెంబర్ 27, 28, 29 తేదీలలో జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని వీసీ పిలుపునిచ్చారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు పలువురు ప్రముఖులు, అధ్యాపకులు హాజరయ్యారు. పూర్తి కావాలంటే చదువుతోనే మనం ఎన్నెన్న మానవతా విలువలు తెలుసుకుంటాము, చదువుతోనే మనం ముందుకెళ్తాము. కాబట్టి ఈ చదువు అనేది కూడా ఇప్పుడు మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో బహుశా ఇప్పుడు మనకు ప్రత్యేక చెప్పాలి. ఎందుకంటే ఎవరిస్తారు రిటైర్మెంట్ తర్వాత ఇంటికి వెళ్తారు. నేను 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయాను. 2011 జూన్ 30 రిటైర్మెంట్ వచ్చింది. అదే నాకు 2012 ఏప్రిల్ నెల 20 తారీఖు నాకు ఇచ్చారు. అన్నమాచార్యులు రామదాసు విశిష్టమైన వ్యక్తులని తాడేపల్లి లోకనాథ శర్మ కొనియాడారు. దక్షిణ భారత యువజన సంగీతోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన యువ లయం పోటీలు ఆధ్యాత్మికతను చాటాయి. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు హాజరై ప్రముఖ సంగీత విద్వాంసులను సత్కరించారు. మునిగింటి శ్రీరామ్మూర్తి, జీవి రామకుమారి, అల్లంరాజు సోమేశ్వరరావు, బుర్రా సీతారామశాస్త్రి, సుచీంద్రన్ కిషన్, హెచ్ఎస్ గుర్రాజాచార్, పాల్కాడ్ సిఎస్ కృష్ణమూర్తి, ఐవీఎల్ శాస్త్రి, కొల్లుగల్ సుబ్రహ్మణ్యం, సి భీమాచారి, కొమండ్రు శేషాద్రి, మల్లాది సూరిబాబు, కన్యాకుమారిని టీటీడీ ఈవో దంపతులు దుస్సెలవుతో సత్కరించి జ్ఞాపికతో పాటు శ్రీవారి ప్రసాదాలను, బంగారు డాలర్లను బహూకరించారు. ఈ సందర్భంగా తాడేపల్లి లోకనాథ శర్మ అన్నమాచార్యులు రామదాసు యొక్క విశిష్టతను గురించి వివరించారు. అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపిస్తూ వాటిలోని వైశిష్ట్యాన్ని గురించి వివరించారు. వారిరువురు అద్భుతమైన కీర్తనలు రచించారని, వారి కీర్తనల్లో ఆత్మ నివేదన, లోకనీతి ఉంటుందని చెప్పారు. వాగ్గేయకారుల ఆశయాలను యువ కళాకారులు పుణికిపుచ్చుకొని వారి లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిపి ప్రత్యేకాధికారి రఘునాథ్, ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి, సంగీత విద్వాంసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాజీవ్ నగర్ పంచాయతీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణపురం హైస్కూల్లో ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు, అధ్యాపకులు, అతిథులు హిందూ సాంప్రదాయ వస్త్రధారణలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ నాయకుల చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించగా మరికొంతమంది విద్యార్థులు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే నృత్య ప్రదర్శనను ప్రదర్శించి అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీఓ సుశీలాదేవి, ఎంఈఓ ఇందిరాదేవి, మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరుడు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు గోపాల్, నిర్మల, జీవకోన ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది రవి, మణి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాదరణ కలిగిన జగన్ నిర్దోషిగా బయటికి వస్తారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాబాట్లో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి స్థానిక తాతానగర్లో పర్యటించారు. ముందుగా స్థానిక పార్టీ నేతలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మాజీ కౌన్సిలర్ శంకర్రెడ్డి తదితర కార్యకర్తలు కరుణకు అపూర్వ స్వాగతం పలికి ఆ కాలనీ వాసులతో మమేకం చేశారు. కాలనీ మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారుల అలసత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కక్ష సాధింపు కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని
తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, విమర్శలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటూ పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మునిశేఖర్ రెడ్డి, కుసుమ, పునీత, రాజేంద్ర, వెంకటేష్, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఎస్వీయు సీకాం క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సీకాం డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు విజయం సాధించడం జరిగిందని టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక తారక రామ స్టేడియంలో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి పద్మావతి ఎంబీఏ కాలేజ్ జట్టుపై సీకాం డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విన్నింగ్ జట్ బ్యాట్స్మెన్ అనిల్ కుమార్ 60 బంతుల్లో 99 పరుగులు సాధించడం విశేషం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 11 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, దివ్యరామ దర్శనంకు వెళ్లే భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రద్దీ కారణంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 11, 50 రూపాయల గదులు 72, 100 రూపాయల గదులు 38, 500 రూపాయల గదులు 20, 600 రూపాయల గదులు 12 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు 25 అందుబాటులో ఉండగా కార్తీక పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 3,059 రూపాయలు కాగా 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,715 రూపాయలుగా ఉంటుంది. వెండి 1 కిలో ధర 65,690 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ వెండి ధర 70 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు, కపిలేశ్వర ఆలయంలో వైభవంగా దీపోత్సవం. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా యువనేత నిర్దోషిగా బయటకు వస్తారు. 2014లో వైఎస్ఆర్సీపీదే అధికారం, జగనే ముఖ్యమంత్రి. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా. పంచాయతీల్లో అబ్బురపరుస్తున్న తెలుగు ఉత్సవాల సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న విద్యార్థులు, ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.